హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో అయితే మేమైతే హాలిడేస్ ఇచ్చారు కదా, సో మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సడన్గా ప్లాన్ అనేది లేదండి, అనుకోకుండా అయితే బయలుదేరాము. కొంచెం హెల్త్ అయితే బాగాలేదని చెప్పేసి వెదర్కి మరీను హెడేక్ కూడా వస్తుందన్నమాట. కొంచెం రెస్ట్ తీసుకున్నామని అయితే వెళ్తున్నాము. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మేమైతే రీచ్ అయిపోయామన్నమాట. నా చేతిలో అయితే హనీ పాప ఉంది అండ్ ఫ్రెండ్ అయితే హిమాంశు గారు ఉన్నారనమాట, చిన్ని హిమాంశు కన్నయ్య. సో అందుకనేది వీడియో ఎక్కువగా నేను క్యాప్చర్ చేయలేదు. ఫైనల్గా అయితే 1 అవర్ తర్వాత ఇంటికైతే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ చూసారు కదా, మా జాన్సమ్మ మంచిగా పొట్ట తీగ అయితే పాకించిందనమాట. ఒక తీగని 10 to 15 అట్లా ఉన్నాయండి. చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయన్నమాట పొట్టకాయలు. ఇది వచ్చేసి సిటీ, బట్ వీళ్ళు వచ్చేసి ఉండేది కూకట్పల్లి సైడ్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది ఈ పొట్ట తీగ. నాకు ఫేవరెట్ ఫ్రూట్ వచ్చేసి నార్మల్గా ఏదైనా చెప్తూ ఉంటాను, కానీ వెజిటేబుల్స్ వచ్చేసి నేనైతే హిమాంశు పుట్టినప్పుడు డైలీ తిన్నాను అసలు పొట్లకాయ. దొండకాయ చాలా తక్కువ తిన్నాను, ఎందుకంటే పత్తెం కూరలు అంటాం కదా. సో అలా ఎందుకు డైలీ తిన్నాను అంటే మా ఇంట్లో ఉండేది పొట్టకాయ మొక్క, సో అందుకని చెప్పేసి డైలీ తినేదాన్ని. అండ్ బాగా కేర్ తీసుకున్నాను హిమాంశుకి మాత్రము, కన్నయ్యకి. అలానే మీరు కూడా మంచిగా అట్లా కేర్ తీసుకుని బాగాలేందుకు ఉన్నప్పుడు ఎక్కువగా పొట్లకాయ మాత్రమే తినండి, ఎక్కువ రక్తం పడుతుంది. నాకైతే ఆ టైంలో చాలా ప్రాబ్లం అయింది, బ్లడ్ మొత్తం పోయిందనమాట. సో అందుకని చెప్పేసి డైలీ పొట్లకాయ పెట్టేవాళ్ళు, నేను ఇష్టంగా తినేదాన్ని. మాకొచ్చేసి మేము ముందలేమి కొట్టాం కదా, సో అట్లనే కాకపోయినా నాకు ఫస్ట్ నుంచి పొట్టకంటే చాలా ఇష్టము, పొట్లకాయ దొండకాయ అట్లా. సో నాకైతే ఏమంటారు బాలింత పత్యం చేసినట్టు కూడా అనిపించలేదు, ఎందుకంటే ఆ కర్రీస్ నాకు డైలీ లైఫ్లో ఇష్టమే కాబట్టి, అలవాటు కాబట్టి. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి పూలు చూసారా, ఆ అమ్మవారికి పెట్టడానికి మంచిగా విచ్చుకున్నాయి అనమాట. చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అండ్ వెదర్ చూసారా, అట్లా మేము వస్తూనే ఉన్నాము. వెదర్ చేంజ్ అవుతుందేమో, వర్షం పడుతుంది అనుకుంటూ వచ్చాము. అట్లా వచ్చి మా హస్బెండ్ భోజనం చేసి రిటర్న్ అయ్యే టైంకి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి. అండ్ అలానే కొంచెం బయటకు అలా తిరగడానికి కూడా లేకుండా పోయింది. అండ్ అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి నేను వీలైతే సన్నీనే పోస్ట్ చేస్తాను, ఎందుకంటే బయట నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అలానే కొంచెం హెల్త్ అయితే బాగాలేదనమాట. ఈ వెదర్కి మరీ డల్ అయిపోతున్నామండి. నైట్ టైం మా చిన్ని కన్నమ్మ అదేనండి మా హనీ పాప నైట్ అవుట్ చేయించడం, ఇట్లా కొంచెం హెల్త్ అయితే ఖరాబ్ అవుతూ ఉందన్నమాట. కొంచెం ఇగ్నోర్ చేయండి. అలానే వీడియోస్ అయితే నేను కూడా పెట్టలేకపోతున్నాను, నాకు వ్యూస్ తగ్గిపోతున్నాయి. సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వకపోయినా కనీసం వ్యూస్ అయినా రావట్లేదండి, నాకు పాసిబుల్ అవ్వట్లేదు పెట్టడానికి. అంతేనండి వీడియో. కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి